హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ లర్న్ విత్ విష్. ఈరోజు మన టాపిక్ యూజేటీ. యూజేటీ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ యూజేటీ అంటే యూని జంక్షన్ ట్రాన్సిస్టర్. యూని అంటే మనం ఫస్ట్ నేమ్లోనే ఉంది. యూని అంటే ఒకటే జంక్షన్ ఉంటుందని అర్థం. సో చూద్దాం డెఫినేషన్. యూజేటీ ఈజ్ ఏ 3 terminal semiconductor device. 3 terminals are emitter, base 1, base 2. It has only one PN junction. అంటే దీనికి 3 terminals ఉంటాయి, ఎమిటర్, బేస్ 1, బేస్ 2. అన్ని ట్రాన్సిస్టర్కి కలెక్టర్ ఉంటుంది, కానీ ఇందులో కలెక్టర్ ఉండదు, 2 బేసెస్ ఉంటాయి అన్నమాట. ఇది కన్స్ట్రక్షన్ చూద్దాం. స్ట్రక్చర్: లైట్లీ డోప్డ్ ఎన్ టైప్ మెటీరియల్లో హెవీలీ డోప్డ్ పీ టైప్ మెటీరియల్ని యాడ్ చేస్తారనమాట. లైట్లీ డోప్డ్ సిలికాన్ బార్, ఎన్ టైప్ సిలికాన్ బార్, దాంట్లో మధ్యలో ఈ పీ టైప్ మెటీరియల్ని యాడ్ చేస్తారు. ఈ పీ టైప్ మెటీరియల్ ఎమిటర్ అంటారు. ఈ ఎన్ టైప్ మెటీరియల్లో బేస్ 1, బేస్ 2 ఉంటాయి అన్నమాట. ఈ సింబల్ ఎమిటర్, బేస్ 1, బేస్ 2. ఎమిటర్ అనేది కొంచెం బేస్ 2కి దగ్గరగా ఉంటుంది కొంచెం. యూజేటీ కన్సిస్ట్ ఆఫ్ లైట్లీ డోప్డ్ ఎన్ టైప్ సిలికాన్ బార్ ఇంటూ హెవీలీ డోప్డ్ పీ టైప్ సెమీకండక్టర్ ఈజ్ డిఫ్యూజ్డ్ క్లోజర్ టు B2. అదే బేస్ 2కి అదే చెప్తున్నాను. లైట్లీ డోప్డ్ ఎన్ టైప్ సిలికాన్ బార్లో ఒక హెవీలీ డోప్డ్ పీ టైప్ మెటీరియల్ని యాడ్ చేస్తారు, అది ఎమిటర్. అది కొంచెం B2కి దగ్గరగా ఉంటుంది. ఇట్ ఫార్మ్స్ ఏ సింగిల్ PN జంక్షన్. ది యారో ఆఫ్ ది ఎమిటర్ రిప్రజెంట్స్ ది డైరెక్షన్ ఆఫ్ ది కన్వెన్షనల్ కరెంట్. అంటే ఈ యారో మార్క్ లోపడుకుంటే కరెంట్ లోపడికి పోతున్నట్టు, ఈ యారో అనేది కరెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఓన్లీ వన్ PN జంక్షన్. ఆ జంక్షన్ కూడా ఇక్కడ ఫామ్ అవుతుంది, ఎందుకంటే పీ టైప్, ఎన్ టైప్ ఇక్కడనే ఉన్నాయి కాబట్టి ఒకటే ఉంటుంది జంక్షన్. నౌ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, వర్కింగ్ ప్రిన్సిపల్. వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ యూజేటీ చూద్దాం ఇప్పుడు. ఏ వోల్టేజ్ VBB ఈజ్ అప్లైడ్ బిట్వీన్ B2 అండ్ B1. ఫస్ట్ ఇనిషియల్గా ఏం చేస్తారంటే B2కి B1కి మధ్యలో ఒక వోల్టేజ్ అప్లై చేస్తారు. ఇది 2 బేసెస్ కాబట్టి VBB వోల్టేజ్ ఈ రెండింటి మధ్యలో ఉంది. సో ఇప్పుడు ఎమిటర్ వోల్టేజ్ VE ఈజ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 0. ఎమిటర్కి కూడా వోల్టేజ్ కనెక్ట్ చేసారు అనమాట, ఎమిటర్ అండ్ B1కి. ఫస్ట్ బేస్ కానీ ఎమిటర్కి కనెక్ట్ చేసినప్పుడు ఈ వోల్టేజ్ని స్లోగా ఇంక్రీజ్ చేస్తారు. అది 0 నుంచి, ఇనిషియల్గా 0 ఉంటుంది, స్లోగా ఇంక్రీజ్ చేస్తారు అనమాట. ఇనిషియల్లీ EB జంక్షన్ ఈజ్ రివర్స్ బయాస్, సో ఓన్లీ స్మాల్ లీకేజ్ కరెంట్ ఈజ్ ఫ్లోస్. ఫస్ట్ ఏంటిదంటే EB అనేది దానికి వోల్టేజ్ అప్లై చేసినాం కదా, ఇది స్మాల్, చాలా తక్కువ ఇంక్రీజ్ అవుతుంది. దీనికి ఫస్ట్ ఇది రివర్స్ బయాస్లో ఉంటుంది. సో అందుకే రివర్స్ బయాస్లో ఉంటుంది కాబట్టి చాలా తక్కువ కరెంట్, ఓన్లీ లీకేజ్. రివర్స్ బయాస్లో కరెంట్ ఫ్లో అవ్వదు, ఓన్లీ లీకేజ్ కరెంట్ మాత్రమే ఫ్లో అవుతుంది. వెన్ VE reaches the peak point VP, then EB junction becomes forward biased. మనకి రివర్స్ బయాస్లో కూడా ఒక పీక్ పాయింట్కి టచ్ అయిన తర్వాత లీకేజ్ కరెంట్ అనేది అప్పుడు కరెంట్ ఫ్లో అవుతుంది కదా, అట్లనే ఇక్కడ కూడా VE వోల్టేజ్ అనేది ఒక పీక్ పాయింట్ రీచ్ అయిన తర్వాత ఇది ఫార్వర్డ్ బయాస్లో కన్వర్ట్ అయ్యి కరెంట్ ఫ్లో చేస్తుంది యాజ్ ఇట్ ఈజ్గా. ఎమిటర్ కరెంట్ IE ఇంక్రీజ్డ్ ర్యాపిడ్లీ అండ్ యూజేటీ టర్న్ ఆన్. ఇప్పుడు మనం చెప్పినాం కదా ఫస్ట్, అంటే ఒక పీక్ పాయింట్ తర్వాత వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుందని. వోల్టేజ్ ఇంక్రీజ్ అయితే కరెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఆ వోల్టేజ్ ఇంక్రీజ్ ఒక పీక్ పాయింట్ తర్వాత వోల్టేజ్ అనేది ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతుంది, కరెంట్ కూడా ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతుంది. యూజేటీ ఎంటర్స్ ఇంటూ నెగిటివ్ రీజియన్. ఇది రివర్స్ బయాస్లో జరుగుతుంది, సో ఇది నెగిటివ్ రీజియన్ అన్నమాట. ఇప్పుడు ఎమిటర్ క్యారెక్టరిస్టిక్స్. BJT అనేది ఎమిటర్ మీద బేస్ అయ్యే రన్ అవుతుంది. ఎమిటర్ క్యారెక్టరిస్టిక్స్లో పీక్ పాయింట్ ఉంటుంది, సాచురేషన్ రీజియన్, కట్ ఆఫ్ రీజియన్, నెగిటివ్ రెసిస్టెన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు డిస్కస్ చేద్దాం మనం. కట్ ఆఫ్ రీజియన్ అంటే 0 to P, అంటే ఇట్ ఈస్ వెరీ స్మాల్. ఫస్ట్ చాలా తక్కువ లీకేజ్ కరెంట్ ఉంటుందిగా, అది కట్ ఆఫ్ రీజియన్ అంటాం. పీక్ పాయింట్ నెగిటివ్ రెసిస్టెన్స్. నెగిటివ్ రెసిస్టెన్స్ అంటే VE డిక్రీజెస్ వైల్ I ఇంక్రీజెస్. నెగిటివ్ రెసిస్టెన్స్ అని ఎందుకంటామంటే వోల్టేజ్ అనేది డిక్రీజ్ అవుతుంది ఎప్పుడు కరెంట్ ఇంక్రీజ్ అయినప్పుడు. ఇప్పుడు ఇది సాచురేషన్ రీజియన్ అంటే ఏందో చూద్దాం. సాచురేషన్ రీజియన్ అంటే కరెంట్ ఇంక్రీజెస్ వెన్ వోల్టేజ్ ఆల్సో ఇంక్రీజెస్. సాచురేషన్ రీజియన్లో ఏమైంది, కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అప్పుడు వోల్టేజ్ కూడా ఇంక్రీజ్ అయింది.
సో ఇది సాచురేషన్ రీజియన్. ఇప్పుడు ఈక్వివాలెంట్ సర్క్యూట్ చూద్దాం. ఈక్వివాలెంట్ సర్క్యూట్స్లో మెయిన్లీ 2 రెసిస్టర్స్ ఉంటాయి, RB1 RB2. ఎమిటర్లో కరెంట్ ఫ్లో అవుతుంది అనమాట, B1 B2. ఈక్వివాలెంట్ సర్క్యూట్లో RB2 and RB1 are the resistors of the n-type bar. అంటే సిలికాన్ బార్కి 2 రెసిస్టర్స్ అప్లై చేసి ఉంటాయి. అండ్ ఇదేమో సిగ్మా ఈజ్ ది ఇనిస్టిక్ స్టాండర్డ్ ఫామ్ రేషియో. ఇది స్టాండర్డ్ ఫామ్ రేషియో. మనం చూద్దాం పీక్ పాయింట్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు. VP ఈక్వల్ టు న్యూ ఆఫ్ VBB ప్లస్ V⍵. V⍵ అంటే కట్ ఆఫ్ రీజియన్ వోల్టేజ్ అనమాట. సిలికాన్కి కట్ ఆఫ్ రీజియన్ ఉంటుంది, అది 0.6 to 7 దాకా ఉంటుంది. ఇంట్రిన్సిక్ స్టాండర్డ్ ఫామ్ రేషియో ఇది న్యూ ఆఫ్ RB1/RB1 ప్లస్ RB2. ఇది ఫార్ములా ఉంటుంది. రియల్ లైఫ్ అప్లికేషన్స్లో యూజేటీని ఎక్కువ SCR ట్రిగరింగ్లో యూజ్ చేస్తారు. సర్క్యూట్లో C అంటే కెపాసిటర్ C రెసిస్టర్ ద్వారా ఛార్జ్ అవుతుంది. ఎప్పుడైతే కెపాసిటర్ వోల్టేజ్ అనేది గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అవుతుంది, కెపాసిటర్ వోల్టేజ్ అనేది స్లోగా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఈ వోల్టేజ్ అనేది పీక్ పాయింట్ని రీచ్ అవుతుందో అప్పుడు యూజేటీ కండక్ట్ అవుతుంది. వెంటనే కెపాసిటర్ ఇప్పుడు ఈ వోల్టేజ్ ఇంక్రీజ్ అయ్యి పీక్ పాయింట్ రీచ్ అవ్వగానే ఈ కెపాసిటర్ అనేది డిశ్చార్జ్ అవుతుంది. ఆ డిశ్చార్జ్ వల్ల ఒక షార్ప్ పల్స్ అనేది జనరేట్ అవుతుంది. ఆ పల్సే SCR గేట్నికి అప్లై చేస్తాం. ఆ పల్స్ వచ్చినప్పుడు SCR ఆన్ అవుతుంది. కాబట్టి యూజేటీని SCR ట్రిగర్ చేయడానికి వాడతాం. కెపాసిటర్ C చార్జెస్ త్రో ది R అండ్ B2 B1. అంటే కెపాసిటర్ అనేది రెసిస్టర్ ద్వారా ఛార్జ్ అవుతుంది. వెన్ V రీచెస్ ది VP యూజేటీ కండక్ట్స్ అండ్ C డిశ్చార్జ్ త్రో ది ఎమిటర్. అంటే ఎప్పుడైతే వోల్టేజ్ అనేది పీక్ పాయింట్ని రీచ్ అయినప్పుడు యూజేటీ కండక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే యూజేటీ కండక్ట్ అవుతుందో వెంటనే C అనేది డిశ్చార్జ్ చేస్తుంది, దాంట్లో ఉన్న వోల్టేజ్ని డిశ్చార్జ్ చేస్తుంది ఎమిటర్కి. ఏ నెగిటివ్ గోయింగ్ పల్స్ అపియర్స్ అక్రాస్ ది రీజన్. అంటే అప్పుడే ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ C డిశ్చార్జ్ అవుతుందో, డిశ్చార్జ్లో ఉన్న Cలో ఉన్న ఛార్జ్ అంతా డిశ్చార్జ్ అయిందో అప్పుడు నెగిటివ్ పల్స్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ పల్స్ RG ద్వారా క్యాలిక్యులేట్ చేస్తాం. దిస్ పల్స్ ఈజ్ అప్లైడ్ టు గేట్ SCR గేట్స్ ట్రిగర్ అండ్ టర్న్ ఆన్. ఎప్పుడైతే ఇప్పుడు ఆ నెగిటివ్ పల్స్ జనరేట్ అవుతుంది కదా, Rకి అప్లై చేస్తాం. నెగిటివ్ పల్స్ వచ్చినప్పుడు ఆ పల్స్ అనేది SCR గేట్కి అప్లై చేస్తే అప్పుడు SCR టర్న్ ఆన్ అవుతుంది. అప్లికేషన్స్ రిలాక్సేషన్ ఆసిలేషన్లో యూజ్ చేస్తాం, పల్స్ జనరేషన్లో యూజ్ చేస్తాం, టైమింగ్ సర్క్యూట్స్లో యూజ్ చేస్తాం, SCR ట్రిగరింగ్లో యూజ్ చేస్తాం, స్విచ్చింగ్ సర్క్యూట్స్లో యూజ్ చేస్తాం. ఈజీగా బీటెక్ కాన్సెప్ట్స్ నేర్చుకోవడానికి ఫాలో అవ్వండి.